ఈరోజు పని లేదు, వర్షం పడది. అందుకని ఇంట్లో మా ఆవిడ కోసం, మా కూతురు కోసం చపాతీ చేస్తున్నాను. పెన్ను పెట్టుకుని ఆయిల్లో పెట్టుకోవాలి. చపాతీ పెన్ను వేడెక్కింది. ఆయిల్లో కలుసుకుంటే చాలా బాగా వస్తాయండి. మాడిపోతాయా? మాడిపో మంచిగా వస్తాయి, చక్కగా పొంగుతాయి. అమ్మ ఎత్తుకుందిగా, ఇదిగో వీడియో. ఓకే, బాగా కాలింది, తీసేసుకున్నాం. ఇంకండి అక్కడ బాగా చపాతీ చేస్తున్నాడు, నేనేమో శనగపిండి కూర వండుతున్నా. అది చపాతీ కూర వండుకుంటాం కదా, హోటల్ ఉంటుంది కదా, అది చేస్తున్నా. చాలు, ఎందుకని మా పిల్ల కూడా వేసేస్తుందండి. పచ్చిమిరకాయలు 2, ఇంకండి బాండీ పెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకుని తాలింపులు గింజలు కూడా వేసుకుని తిప్పుకున్నాం. ఈ పక్కన చపాతీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకొన్ని చపాతీలు ఉప్పు కూడా వేసేసుకుందాం. బావేమో చపాతీ చేశాడు, నేను కూర చేస్తున్నాను. చిటికెడు పసుపు, చిటికెడు కారం, తిప్పుకున్నాం. నీళ్ళు పోసాను, మూత పెడితే మగ్గిద్ది కూర. అది ఆయిల్ అంటే పైకి వచ్చిద్ది. నేనైతే ముందుగా ఎప్పుడన్నా కొంచెం శనగపిండి సిటీకి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటా, కొంచెం స్టోర్ చేసుకుంటా, ఫ్రిడ్జ్లో బాక్స్లో పెట్టుకుని చక్కగా స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడన్నా ఇలాగా చపాతీ వండుకున్నప్పుడు చేసుకున్న కూరలు బాగుంటాయి. ఇంకండి బాక్స్ ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం. మళ్ళీ ఇంకండి కొన్ని వాటర్ పోసుకుందాం. కలిపేసుకుందాం ఉండలు లేకుండా చక్కగా. చాలు, ఎక్కువైనా కానీ పిండి స్మెల్ వస్తుంది, బాగోదు అసలు. ఇక తక్కువ వేసుకుంటే ఇదిగండి.
కూర ఎలాగుందా? సూపర్. నువ్వు తినవా? వెళ్ళి తిను నువ్వు కూడా సూపర్ అని చెప్పు. సూపర్ అని చెప్పు. తిను తిను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.